12వ భావంలో మీకు శని యొక్క దృష్టి మకరం వారికి చూసుకుంటే, 12వ భావం మీద శని దృష్టి ఉంది. గురువు దృష్టి కూడా 12వ భావం మీద ఉండి, ఇది చాలా కాలం జరుగుతుంది. కానీ ఇప్పుడు శుక్రుడు వచ్చి చేరుతున్నాడు. ఇది ఇంకొంచెం యాక్టివ్ అవుతుంది. అంటే ఇక్కడ 6వ భావంలోకి ఎప్పుడైతే శుక్రుడు వచ్చి గురువుతో చేరతాడో, ఈ 12వ స్థానం 2 గ్రహాలు చూస్తున్నందుకు మీకు కలిగే ఫలితాలేమిటి? మరియు అదేవిధంగా ధనస్థానంలో రాహు, అష్టమంలో కేతువు. వీటి వల్ల మీకు కలిగే ఫలితాలు, ఏ దేవత ఆరాధన చేసుకోవాలి, ఎటువంటి విషయాల పట్ల మీరు జాగ్రత్త వహించాలి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, ఇక్కడ 12వ స్థానం అనేటువంటి తండ్రి యొక్క ఆస్తి, అంటే మీ తండ్రి గారికి సంబంధించిన ఆస్తి సంబంధించిన విషయంలో ఏమైనా డిస్ప్యూట్స్ ఉన్నా, గొడవలున్నా, కొన్ని అంటే ఫ్యామిలీలోనే కొన్ని ఉంటాయి. అటువంటివి క్లియర్ అయ్యేటువంటి సమయం నడుస్తుంది మీకు. రెండవది, ఇప్పుడు చూడండి, కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు, ఇప్పుడు నేను ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయనా వద్దా? ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే నేను ఏం చేయాలి? ఎటువంటి సమయం ఇది సరైనదా కాదా? అయితే మీ పర్సనల్ చార్ట్లో గనక మీకు ఉదాహరణకి మీ జన్మజాతకంలో ఇన్వెస్ట్మెంట్ స్థానం కనుక యాక్టివ్గా ఉంది, నో ప్రాబ్లం. అలా కాదండి, మాది లగ్నరీత్యా 12వ స్థానంలో కేతు ఉన్నాడు, మరి ఇన్వెస్ట్మెంట్ మంచిది కాదేమో, లేకపోతే ఇన్వెస్ట్మెంట్ స్థానానికి సంబంధించినటువంటిది ఏదైతే ఈ గ్రహాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క స్థితిగతులు సరిగ్గా లేవు అని అనుకునేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్త పడాలి ప్రధానంగా. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ గమనించినట్లయితే విదేశాలకు వెళ్ళడానికి అనుకూలిస్తుంది మీకు. మరియు సాఫ్ట్వేర్ రంగాల్లో ఉండేటువంటి వారికి ధనయోగం బలంగా ఉంది. మరియు అదేవిధంగా గమనించినట్లయితే కొద్దిగా వివాహ నిర్ణయాలు, ఎప్పుడైనా శుక్రుడు 6లో ఉన్నప్పుడు స్త్రీలతో అనవసరమైన గొడవలు పడటం, స్త్రీ మూలకంగానే కొంత గొడవలు పెరగడం, వివాహ సంబంధించినవి నిర్ణయించుకోవడం వల్ల కొంత ఇబ్బంది రావడం జరుగుతుంది. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. లోన్స్ అయితే లభిస్తాయి. మళ్ళీ ఇక్కడ ఎప్పుడైతే శుక్రుడు 6వ భావంలో, 6వ అధిపతి బుధుడు వస్తాడు 29వ తేదీకి, శుక్రుడు ఉన్నాడు మరియు గురువు. ఈ యొక్క గ్రహస్థితుల మూలంగా మీకు కలిగేటువంటి ఫలితాలు ప్రధానంగా మీరు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. లోన్స్ లభిస్తాయి. కాకపోతే ఏంటంటే కొద్దిగా ఈ రాహు యొక్క ఆరాధన చేయడం, తాతగారి ఆస్తి విషయంలో, ఎందుకంటే అష్టమంలో కేతు ఉన్నాడు కాబట్టి కొన్ని అటువంటి వివాదాలు ఏర్పడతాయి. కాబట్టి గణపతి ఆరాధన చేయడము, ఉలవలు దానంగా ఇవ్వడం చేయండి. ఖచ్చితంగా మీకు బాగుంటుంది. ఈ గ్రహాల యొక్క కలయికలు మన జన్మజాతకంలో కూడా ఏర్పడుతుంటాయి. మొత్తం 2 గ్రహాల కలయికలు 35 కాంబినేషన్స్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఇందులో ఫలకృతం ఇచ్చేటువంటి కాంబినేషన్ ఉంటుంది. మధ్యస్థంగా అంటే ఆ యొక్క కాంబినేషన్ మీకు మంచి చేస్తుంది, కొంత ఇబ్బంది ఇస్తుంది, కొన్ని బాగా ఇబ్బందినిచ్చేటువంటివి ఉంటాయి. ఆ 35 కాంబినేషన్స్‌లో మంచివి ఇచ్చేవి ఎలాగో మనకేం పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. గురు శుక్రులు, శుక్ర బుధులు, లేకపోతే శని శుక్రులు, రాహువు శుక్రుడు, ఇలా రకరకాల కాంబినేషన్స్ ఉన్నాయి మంచి ఇచ్చేవి. గురువు రవి, గురువు రవి ఉంటే ట్యూషన్ పెరుగుతుంది. ఆ జీవాత్మ సంయోగం అంటే ఇలాగా ఉన్నాయి. మరి మీడియంగా ఉండేవి కొన్ని ఉంటాయి, కానీ ఇబ్బంది ఇచ్చేవి కొన్ని ఉంటాయి. అంటే శనికేతు, అంటే వాళ్ళకి ఎప్పుడైనా శనికేతు ఎవరికైనా ఉన్నప్పుడు వాళ్ళు ఉద్యోగం చేయకూడదు, గుర్తుపెట్టుకోండి. అది 159 యాక్సెస్లో ఉన్నా, కలిసి ఉన్న 159 యాక్సెస్లో ఉంటే కొంత 75% పనిచేస్తుంది, కలిసి ఉంటే 100% పనిచేస్తుంది. అలాంటప్పుడు వాళ్ళకి దేని ద్వారా ధనయోగం ఉందో చూసుకుని వ్యాపారంలోకి వెళ్ళిపోవడం మంచిది. అది ఎందుకంటే స్వేచ్ఛాయోగం అంటారు శనికేతువుల కలయిక. కాబట్టి వ్యాపారం చేస్తూ ఉండాలి శనికేతువులు ఉంటాయి. కొంతమంది కుజరాహులు ఉంటారు, విపరీతమైన అగ్రెసివ్. అలాంటి వాళ్ళు మీరు గొడవలకి వెళ్ళకపోతేనే మీరు అభివృద్ధి చెందుతారు, లేకపోతే గొడవ అవుతూ ఉంటుంది ఎప్పుడు కూడా. శని కుజ, ఇది కూడా ఒక మాట, తప్పు చేయరు వీళ్ళు, మాట అంటే పడరు. శని కుజులు ఉంటే కూడా అగ్రెసివ్, గొడవ పెట్టేసుకుంటారు. అంటే ఏమీ లేదు, ఒక ఎనర్జీ ఫామ్ అయినప్పుడు ఆ ఎనర్జీ ఫలితం ఇవ్వాలి. ఇప్పుడు మంటలో పెట్రోల్ వేసాం, భగ్గుమని మండుతుంది, వాటర్ వేసాం, ఆరిపోతుంది. అంటే కాంబినేషన్స్ అయితే మనకు ఆయుర్వేదంలో కూడా ఉంటుంది, దీన్ని దీంతో కలపొచ్చు, లేకపోతే ఈ ఫుడ్తో ఈ ఫుడ్ తినకండి అని చెప్తూ ఉంటారు కదా. అలాగే మనకి మనకి కెమికల్ వీటిల్లో కూడా చూడండి, కొన్ని కెమికల్ రియాక్షన్స్ జరుగుతూ ఉంటాయి. అంటే ఒకదాన్ని ఇంకో దాంతో కలిపినప్పుడు
ఒక రకమైనది వస్తుంది. ఒక దాని నుంచి ఒకటి తీసేసినప్పుడు ఇంకో రకమైనది వస్తుంది. అలాగే గ్రహాలకు కూడా ఇప్పుడు కుజుడు రాహు అనుకోండి, ఇది ఒక సర్పదోషం. మళ్ళీ రవి రాహు అయితే పితృదోషం అంటారు. ఇలా ఏంటంటే ఫస్ట్ మీరు ఎప్పుడైనా సరే జన్మజాతకంలో ఒక 8 బ్యాడ్ కాంబినేషన్స్ ఉంటాయి. శనికేతువులు, కుజరాహువులు, కుజరవి, కుజరవి కాదులేండి, రవి రాహువులు, అదేవిధంగా శని కుజ, బుధ కుజ, ఈ రకంగా ఉంటాయన్నమాట. శని శుక్రకేతు ధనహీనత యోగం. అయితే ఇందులో మళ్ళీ అమ్మవారిని ఆరాధించిన, ఇంకా లక్ష్మీ గణపతిని ఆరాధించిన మళ్ళీ అద్భుతమైన ధనయోగంగా మారుతుంది. ఇవి ఒక్కొక్క భావంలో ఉంటే ఒక్కొక్క ఫలితాలు ఇస్తాయి. ధనస్థానంలో ఉంటే ధనం మీద ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది. సప్తమం మీద ఉంటేనేమో వివాహం మీద చూపిస్తుంటుంది. 12 మీద ఉంటే ఇన్వెస్ట్మెంట్స్ మీద చూపిస్తూ ఉంటుంది. 4 మీద ఉంటే ఒక్కోసారి యాక్సిడెంట్స్ మీద చూపిస్తుంటుంది, లేదా ప్రాపర్టీ మీద చూపిస్తుంటుంది. పంచమంలో ఉంటే ఏమో సంతానం మీద, 7వ భావంలో ఉంటే జీవిత భాగస్వామి మీద, 12లో ఉంటే వివాహ జీవితం మీద, అష్టమంలో ఉంటే యాక్సిడెంట్స్ మీద, భాగ్యంలో ఉంటే తండ్రి గారి ఆలోచన విధానం, తండ్రి గారి యొక్క నేచర్ మీద ఇలా చూపిస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ ఈ కాంబినేషన్ ఉన్నంత మాత్రం చేత మనం భయపడ్డాం కాదు. ఆ కాంబినేషన్ ఉన్నటువంటి మహాదశ వచ్చిందా లేదా, ఆ కాంబినేషన్ ఎంత బలంగా ఉంది. ఒక్కోసారి మన గ్రహాలు చూడడానికి రెండో ఒక రాశిలో ఉన్నటువంటి, ఇదేమో 1 డిగ్రీలో ఉంటుంది, ఇదేదో 29 డిగ్రీలో ఉంటుంది, అప్పుడు కలవదు. ఎందుకంటే చాలా ఎక్కువ డిగ్రీలు ఉంది కాబట్టి మీకు అది కనీసం 10 డిగ్రీల లోపల ఉండాలి. 10 డిగ్రీలు మినిమం ఉంటేనే దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. లేదా ఒక్కొక్కసారి పక్కపక్క రాశుల్లో ఉన్నట్టు ఉంటాయి, కానీ ఇదొక రాశి అదొక రాశిలో నక్షత్ర సంబంధం ఉంటుంది. అంటే ఉదాహరణకి ధనిష్ట నక్షత్రం, మృగశిర నక్షత్రము, లేకపోతే ఈ కుజ నక్షత్రాలు 2 పాదాలు అందులో, 2 పాదాలు ఇందులో ఉంటాయి. లేదా గురు నక్షత్రాలు కూడా పునర్వసు, విశాఖ లేదా పూర్వభద్రం 3 పాదాలు ఒక దాంట్లో ఉంటే 4వ పాదం ఇంకో రాశిలో. ఆ రకంగా పాదాలు మారినప్పుడు రవి నక్షత్రాలు కూడా, ఇప్పుడు కృత్తిక ఉంది, కృత్తి 1వ పాదం మేషంలో ఉంటే 2, 3, 4 పాదాలు వృషభంలో ఉంటుంది. అదేవిధంగా ఉత్తరాషాఢ కూడా ఉంటుంది. 1వ పాదం ఒక దాంట్లో ఉంటే సింహంలో ఉంటే 3 పాదాలు కన్యలో ఉంటాయి. ఉత్తరాషాఢ కూడా 1వ పాదం మకరంలో, ధనస్సులో ఉంటే మకరంలో మరో 3 పాదాలు. ఇలా పాద సంబంధం వచ్చిన 10 డిగ్రీల లోపల ఉన్న ఆ మహాదశలు నడుస్తున్నప్పుడు అది ఏ భావంలో ఉందో చూసుకొని దానికి సంబంధించిన మీరు పరిహారం కనుక చేసుకోగలిగితే, అంటే ఏ 2 గ్రహాలు కలిసాయో ఆ 2 గ్రహాలు ఏ పోర్ట్ఫోలియోని యాక్టివ్ చేస్తుందో తెలుసుకోవాలి. ఆ సమయం ఎప్పుడు వస్తుందో తెలుసుకోవాలి. అది మహాదశ, అంతర్దశాలు కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే అసలు ఆ దశే రాదు కొన్నిసార్లు. అంటే ఉదాహరణకి ఏ శుక్రకేతువులు కలిసి ఉన్నారనుకోండి, అసలు ఈ అబ్బాయి పుట్టడం, అబ్బాయి కృత్తికలోనూ రోహిణిలోనూ పుట్టాడు, ఆయన కేతు మహాదశ రావాలంటే దాదాపుగా 110 సంవత్సరాలు పడుతుంది. ఎప్పుడు ఆ 110 సంవత్సరాలు అప్పుడు వస్తే ఏంటి, రాకపోతే ఏంటి. మనకి ఏ దశలైనా 70-80 సంవత్సరాల వరకే గుర్తుపెట్టుకోండి. 70-80 తర్వాత అన్నీ కూడా కర్మ సంబంధించినవి నడుస్తూ ఉంటాయి. కాబట్టి మహాదశ వస్తుందా లేదా, ఆ కాంబినేషన్ ఎంత బలంగా ఉంది లేదా ఎంత బలహీనంగా ఉంది, నిజంగా ఏదైనా పోర్ట్ఫోలియోని యాక్టివ్ చేస్తుందా, లేకపోతే ఉన్నాయి పేరుకి. కొన్ని మంచి కాంబినేషన్స్ కూడా అంతే అండి, పేరుకి మాత్రం అద్భుతమైన యోగం ఉందండి. ఎందుకంటే 2 గ్రహాల కలయిక ఈజ్ యోగం. మనం ఇప్పటి వరకు ఈ రాశి వారికి ఈ భావాన్ని యాక్టివ్ చేస్తుందని చెప్పడానికి కూడా కారణం ఏంటంటే అది యోగాన్ని యాక్టివ్ చేస్తుంది. కాబట్టి మీకు ఏదైనా ఇప్పుడు నేను చెప్పినటువంటి కాంబినేషన్స్లో ఏదైనా ఫలానా భావంలో ఉంది, ఆ మహాదశ నడుస్తుంది, అంటే శుక్రకేతులు కలిసిన శుక్రుడు దశ కానీ కేతు దశ కానీ నడుస్తుంది, అది యాక్టివ్ అయిపోతుంది. లేదా శుక్రుల్లో కేతు, లేదా శని కుజులు కలిసినారు, శనిలో కుజులు లేకపోతే కుజుల్లో శని యాక్టివ్ అవుతూ ఉంటుంది. అదేవిధంగా రవి రాహు కుజుడు, శనికేతువులు, ఇలా అది యాక్టివ్ అయినప్పుడు దానికి సంబంధించిన దానం ఇవ్వండి. ఖచ్చితంగా మీరు చాలా పెద్ద ఎఫెక్ట్ నుంచి బయటపడతారు. దానికి సంబంధించిన దానం ఇవ్వడం. ఇప్పుడు శనికేతులు ఉన్నారు, వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళడం. కుజరాహులు ఉన్నారు, నరసింహస్వామి లేదా దుర్గా ఆలయాలకు వెళ్ళడం. రవిరాహులు ఉన్నారు, పితృదేవత ఆరాధన చేయడము మరియు సూర్యాలయాలు, దుర్గా ఆలయాలకు వెళ్ళడం. బుధకుజులు ఉన్నారు, విష్ణు సహస్రనామాలు చదువుకోవడము మరియు లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన కూడా చేసుకోవచ్చు అక్కడ. మరియు అదేవిధంగా కుజరాహులు ఉన్నారు, నరసింహస్వామి ఆరాధన చేయడం లేదా రుద్రం చదువుకోవడం, ఇవి చేసినట్లయితే ఖచ్చితంగా మీకు అన్ని విధాలా బాగుంటుంది.